అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇంద్రవెల్లి రాణబేరికి సర్వం సిద్ధమైంది. 12 గంటల తర్వాత నేరుగా బేగంపేట నుంచి ముఖ్యమంత్రి బయలుదేరుతారు. అటు కేస్లాపూర్ చేరుకుంటారు. కేస్లాపూర్లో సాంప్రదాయబద్ధంగా పూజలు ఉంటున్నాయి. నాగోబా అమ్మవారి పూర్తి పూజలు అవుతాయి. మనం ఒకసారి రేవంత్ రెడ్డి సభకు సంబంధించి తెలంగాణ పునర్నిర్మాణ సభ పేరుతో రేవంత్ రెడ్డి సభ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి విజువల్స్ ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. మనం పూర్తిగా అంటే సభను దాదాపుగా 50 నుంచి 70,000 మంది ప్రజలను సమీకరణ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేస్తున్నారు. ఎటు చూసినా కూడా ఒక సిస్టమేటిక్ గ్యాలరీస్ కావచ్చు, చైర్స్ కావచ్చు, సిస్టమేటిక్గా అరేంజ్ చేసిన పరిస్థితి. అదేవిధంగా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా మంత్రి సీతక్క కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఉన్నారు. ఒకసారి ఆ మేడంతో మాట్లాడిద్దాం. సభ ఏ విధంగా ఉండబోతుంది. వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటూ గతంలో కూడా దళిత దండోర సభలో కూడా సీతక్కది కీలక పాత్ర, ఈరోజు మంత్రిది కూడా కీలక పాత్ర ఉండబోతుందని ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. ఒకసారి మాట్లాడుతుంది. మేడం, ఎట్లుండబోతుంది? చాలా బ్రహ్మాండంగా ఉండబోతుంది. ప్రజా సమస్యల్ని గుర్తించి పోరాట స్ఫూర్తిగా ఆ రోజు మా ప్రెసిడెంట్గా మొదటి అడుగు ఇక్కడికే రావడం జరిగింది. ఆనాటి ప్రెసిడెంట్, ఈనాటి సీఎం రేవంత్ రెడ్డి గారు. అప్పుడు కూడా పల్లెలు, గూడాలు, తండలు, వాడలు అన్నీ కదిలొచ్చి మరి ఇంద్రవెల్లి అమరవీళ్ళ పోరాట స్ఫూర్తిగా ఇక్కడ జరిగినటువంటి దళిత గిరిజన దండోర కూడా సక్సెస్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత అదే పోరాట స్ఫూర్తిని మరి కొనసాగిస్తూ రాష్ట్రమంతా కూడా పర్యటించి అధికారంలో కూడా రావడం జరిగింది. అనంతరం మొదటి అడుగు వెనుకబడినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా అనేక చట్టాలు తీసుకొచ్చింది. అటవీ హక్కుల చట్టం కావచ్చు, పేదరిక నిర్మూలన కోసం ఇవాళ ఉపాధి హామీ చట్టాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటి ప్రాంతాల అభివృద్ధి కోసం వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ప్రాజెక్టులు కేటాయించడం జరిగింది. టీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేసేసారు, ఇబ్బందుల పాలు చేశారు. కాబట్టి వెనుకబడిన ప్రాంతాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాల మీద ప్రత్యేక దృష్టి సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టబోతున్నారు. దానికి మొదటి అడుగు వెనుకబడినటువంటి ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి స్టార్ట్ అవుతుంది. రేవంత్ రెడ్డికి సీతక్క ఒక సెంటిమెంట్. అదే సీతక్క ఇక్కడ నుండి ఒక రణబేరి నుండి ఇంద్రవెల్లి అమరుల సాక్షిగా మళ్ళీ పార్లమెంట్కు శ్రీకారం చుడుతున్నారు. ఎట్లుండబోతుంది మేడం? ఇక్కడ నుంచి ఈ రణబేరి సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఏం చెప్పబోతుంది? సెంటిమెంట్ అని కాదు కానీ అంటే అనుబంధం ఉంది మా ఇద్దరి మధ్య, అన్న చెల్లెల అనుబంధం. అట్ ద సేమ్ టైం ఇట్లాంటి జిల్లాతో, ఈ ఆదిలాబాద్ జిల్లాతో కూడా నాకు అది ఒక ఉద్యమాల గడ్డగా కానీ, ఒక ఆదివాసీ బిడ్డగా కానీ, ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినా కానీ అట్లా కూడా అనుబంధం ఉంది. పోరాటాలు, ఇంద్రవెల్లి పోరాటాలు, కొమ్రంభీం పోరాట చరిత్ర, ఇవన్నీ ఆ స్ఫూర్తితో ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి చరిత్ర. నేను ఎంచుకోవడం కాదు, రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం గొప్ప. అంటే నాకుండే నేపథ్యము, నేను వచ్చిన లైఫ్, నా పోరాటము, నా జీవితం అంతా డిఫరెంట్. నాకుంటుంది అది కామన్ మీరు అనడం, కానీ ఆయన ఎంచుకోవడం కూడా చాలా గొప్ప అంశం. నిన్న కూడా గద్దర్ గారి పట్ల, స్వర్గీయ గద్దర్ అన్న వారి పట్ల కూడా వారికి ఉన్నటువంటి కమిట్మెంటు అవన్నీ కూడా మీరు చూసారు. పేదల కోసం పనిచేయాలనేటువంటి తప్పించే ముఖ్యమంత్రి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి పేదల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఈరోజు కూడా మరొక గొప్ప రోజు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది పేదలకు ఉపాధి హామీ చట్టం తెచ్చినటువంటి తల్లి సోనియమ్మ, ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా. కాబట్టి ఆ చట్టం అమలైన రోజు కూడా ఈరోజు మా పంచాయతీరాజ్ శాఖ తరఫున కూడా మేము చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మీరు చూస్తే ఊళ్ళల్లో ఏ పని చూసినా ఉపాధి హామీ చట్టం ద్వారా వచ్చిన నిధులతోటే జరిగింది. ఒక శ్మశాన వాటిక కట్టినా, ఒక సీసీ రోడ్ వేసినా, లేకుంటే ఒక స్కూల్ బిల్డింగ్లైనా, అంగన్వాడైనా, గ్రామ పంచాయతీ బిల్డింగ్లైనా, అదేవిధంగా క్రీడా ప్రాంగణాలైనా, రైతు వేదికలైనా సర్వం. కానీ ఒక్కరోజు కూడా ఉపాధి హామీ చట్టం వచ్చిన రోజును గత ప్రభుత్వం గుర్తుపెట్టుకోలే, కానీ ఆ చట్టం ద్వారా వచ్చిన నిధులను మాత్రం వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఈరోజు మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజే ఆ యొక్క ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిన రోజు కూడా ఇక్కడ ఉండడము చాలా బ్రహ్మాండంగా ఈ సభ జరగబోతుంది. అందరు ప్రజలు కూడా హర్షిస్తూ ఉన్నారు, స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు ఇప్పుడు ఆడిబిడ్డగా మంత్రిగా, ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంత ఆదివాసులను ఈరోజు సభకు ఎంతమందిని తరలించే ప్రయత్నం చేశారు? ఎంతమంది రావడం జరుగుతుంది? అంటే వాస్తవానికి ఎక్కువ పూజా కార్యక్రమాలు కూడా నడుస్తున్నాయి. అందరూ కూడా ఉపవాస దీక్షలలో ఉన్నారు.
పెద్ద ఎత్తున ఈ జిల్లాలో దాదాపుగా ఆదివాసులు కానీ ఆదివాసేతరులు కానీ బంజారా సోదరులు కానీ దళితులు కానీ అన్ని వర్గాలను మేము ఆహ్వానిస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాం కాబట్టి అందరికీ ప్రాతినిధ్యం వహించే వ్యక్తులుగా ఉన్నాము. ఆదివాసీ బిడ్డగా ఉన్నప్పటికీ సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అందరి సమస్యల పరిష్కారం కోసం చేస్తున్నాం. దాదాపుగా 1,00,000 మందిని మేము ఇక్కడ సేకరణ అంటే ఇక్కడికి రావడానికి పిలుపునివ్వడం జరిగింది. ఆదివాసీ సోదరులు మిగతా సోదరులు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అంటే తండోపతండాలుగా గూడాలకు తండాలకు వాళ్ళు పోయినసారి కూడా మీరు చూసారు ఇంద్రవెల్లి జాతర లెక్క జరిగింది. ఇప్పుడు కూడా అభివృద్ధి కూడా అదే స్ఫూర్తితో జరగబోతుంది. ఏం చెప్పబోతున్నారు మేడం ఆర్టీవీ వేదికగా ఆర్టీవీ ద్వారా ఈ జిల్లా ప్రజలకు ఈ సభ గురించి? ఆర్టీవీ వేదికగా ఆదిలాబాద్ జిల్లా ఆ అనే అక్షరంలో అగ్రభాగాన ఉన్న అభివృద్ధిలో వెనుకబడిపోయింది. ఈ 10 సంవత్సరాల తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వంలో మరి మన నీళ్ళు మన నిధులనే తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ప్రాజెక్టులను కూడా తన ప్రాంతాలకు తీసుకెళ్ళి ఈ ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారు. కాబట్టి అట్లా కాకుండా మొదటి అడుగు ఎక్కడైతే వెనుకబాటుతనం అత్యధికంగా ఉందో ఈ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం కోసం రేవంత్ రెడ్డి గారు సీఎం హోదాలో మొదటి అడుగు ఇక్కడ వేస్తున్నారు. మీరు అందరూ కూడా ఈ సభకు ఆహ్వానితులే. వారి మొదటి అడుగుకు మీ అందరూ కూడా అడుగు వేస్తూ వారిని దీవించాలని కూడా ఈ ఆదిలాబాద్ జిల్లా వాసులందరినీ కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి యొక్క ముందు అడుగును మొదటి అడుగును సపోర్ట్ చేస్తూ ఈ సభలో పాల్గొని వారు చేసే అటువంటి మంచి కార్యక్రమాలకు ఆదిలాబాద్ జిల్లా సంపూర్ణంగా మద్దతు ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను. అక్క ఒక విషయం చెప్పండి, ఫైనల్గా పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ టార్గెట్ ఎంత? అంటే మేము 13-14 అనుకుంటున్నాము. ఖచ్చితంగా రీచ్ అయ్యే విధంగానే మా ప్రణాళిక ఉంటాయి. కార్యక్రమాలు కూడా అట్లనే చేయబోతున్నాం. పెండింగ్ సమస్యలు అనేకం ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటి నిన్ననే ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటిస్తున్నారు. ఉపాధి హామీ కూలీలు 18 సంవత్సరాలు ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు కూడా పే స్కేల్స్ అట్లాంటివి కూడా చేస్తున్నాము. ఇంకా అంగన్వాడీల సమస్యలు, ఇంకా ఆశా వర్కర్లు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తున్నాం. మీకు తెలుసు జీతం రావాలంటే పాపం 12 నెలలలో 10 నెలల జీతాలే ఎత్తుకునేది. 45 రోజులకు ఒకసారి గత ప్రభుత్వం జీతం ఇచ్చేది. కానీ ఈరోజు మొదటి రోజే జీతాలు ఇస్తున్నాం. అదేవిధంగా 5 లోపు అందరికి జీతాలు రావాలని ప్రయత్నం చేస్తున్నాం. అంత ఖజానా ఖాళీ చేసినా మిగతా వాటిని తగ్గించి ఉద్యోగులు యాక్టివ్గా ఉండి సంతోషంగా ఉంటే ప్రజలకు కూడా మేలు జరుగుతుంది, మంచి పని చేయగలుగుతారనే ఉద్దేశంతో. కాబట్టి మేము ఏదైతే హామీలు ఇచ్చినో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్లోకి చేస్తున్నాం. ఇది పరిస్థితి. పూర్తిగా 13 నుంచి 14 మా టార్గెట్. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, అన్ని సర్వం సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నామని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా దళిత దండోర సభలో ఇటు అప్పుడున్న ఎమ్మెల్యే సీతక్క కీలక పాత్ర వహించిన పరిస్థితి. ఇప్పుడున్న మంత్రి సీతక్క కూడా ఈ సభ సక్సెస్ కోసం కీలక పాత్ర వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా గత వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటూ పూర్తిగా జిల్లాలో ఉన్న ఇన్ఛార్జీలను అప్రమత్తం చేస్తూ కాన్స్టిట్యున్సీ నుంచి భారీగా ప్రజలను జన సమీకరణ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. దాదాపుగా 1,00,000 మందితో ఈ పునర్నిర్మాణ సభ ఉండబోతుందని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పూర్తిగా మేము అనుకున్న విధంగా ఆదిలాబాద్ జిల్లాకు ముఖ్యమంత్రి గారు కట్టుబడి ఉన్నారు కాబట్టి అన్ని విధాలుగా మేము అండగా ఉంటామని చెప్పే ప్రయత్నం ఈ నుంచి జరుగుతుందని చెబుతున్నారు. అయితే మనం ఒకసారి మళ్ళీ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇంతకుముందు పంచాయతీరాజ్ శాఖ మంత్రి మనతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన అనంతరం మనం ఈ సభ గురించి చెబుతున్నాం. నేరుగా ముఖ్యమంత్రి 2 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఆ ఇంద్రవెల్లి స్తూపం దగ్గరనే మళ్ళీ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇంద్రవెల్లి స్తూపం దగ్గర నేరుగా నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా సభకు చేరుకుంటారు. సభకు అటు ఆ స్మృతివనం ఇనాగ్రేషన్ అనంతరం సభకు చేరుకుంటారు. సభకు చేరుకున్న అనంతరం ఆ మీటింగ్ను ఉద్దేశించి మాట్లాడతారని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మీటింగ్ సంబంధించి మాట్లాడుతూ ఈ సభలో కీలక అంశాలు 6 గ్యారెంటీలకు సంబంధించిన కీలక అంశాలు కూడా ప్రస్తావన వచ్చే అవకాశం ఉందని, దాంట్లో 500కే సిలిండర్ కావచ్చు, అదేవిధంగా 200 కరెంటు యూనిట్ కావచ్చు, ఇలాంటి పలు స్కీములు అమలు చేసి ఇక్కడి నుంచి అంటే ఇంద్రవెల్లి సభా సాక్షిగానే ఉండబోతుందని అయితే ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద సర్వత్రా ఉద్గంటగా ఉంది. అటు ప్రతిపక్షాలు కావచ్చు, ఇటు పాలకపక్షం కావచ్చు, సర్వత్రా ఉద్గంటగా ఉంది. ఇంద్రవెల్లి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పబోతున్నాడని ఒక చర్చ అయితే సాగుతుంది. ఏది ఏమైనప్పటికీ మరికొద్ది గంటల్లో ఇంద్రవెల్లి రణబేరికి రంగం సిద్ధమైంది అని చెప్పుకోవచ్చు. కెమెరా సుమంత్ రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.